బిగ్ సినిమా. ఏప్రిల్ 7, 2027 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నుంచి థియేటర్లు టెంపుల్స్ అయిపోతాయంటున్నాడు జక్కన్న. అవును, ఎందుకంటే వారణాసి అదే రోజు రాబోతుంది అనౌన్స్ చేసేసాడు. మరింతకి అనుకున్నట్టుగా సినిమా 2 పార్ట్స్గా రాబోతుందా? కలిసి వచ్చిన ఏప్రిల్లో మహేష్ రికార్డులను మడతెట్టేస్తాడా? ప్రభాస్ స్పిరిట్తో వారణాసికి పాన్ వరల్డ్ క్లాష్ తప్పదా? ఒక నగరం కాదు, ఒక కథ కాదు, ఇది ఓ గ్లోబల్ అడ్వెంచర్, ఇది ఓ విజువల్ యజ్ఞం. అలాంటి అద్భుతం ఎప్పుడొస్తుందో క్లియర్ గా చెప్పేశాడు జక్కన్న. వచ్చే ఏడు ఏప్రిల్ 7న వచ్చేస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. దీంతో వచ్చే 2027 సినిమా కాదు, వచ్చేది ఓ సునామీ అంటూ మురిసిపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అంటే వారణాసి ఏప్రిల్ 7న థియేటర్లోకి వస్తే ఒక్కరోజు ముందే అంటే ఏప్రిల్ 6న USA ప్రీమియర్స్ పడతాయి. అదే రోజు ఇండియాలో కూడా భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేయొచ్చు. ఏప్రిల్ 7 ఉగాది, ఆ తర్వాత గురు శుక్రవారాలు పోతే ఏప్రిల్ 10, 11 తేదీల్లో వీకెండ్. ఆ తర్వాతి వారం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఆ రోజు కూడా నేషనల్ హాలిడే. ఆ తర్వాత ఏప్రిల్ 15 శ్రీరామనవమి, మళ్ళీ ఒక్కరోజు పోతే ఏప్రిల్ 17, 18 తేదీలో వీకెండ్స్. ఇలా 2 వారాల్లో 3 పండగలు, మరో 4 వీకెండ్ డేస్. మొత్తానికి వీకెండ్ మీద వీకెండ్స్, పండగ మీద పండగ. ఇలా క్యాలెండర్ మొత్తం జక్కన్న చేతిలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇక పాజిటివ్ టాక్ వస్తే చాలు 3000 కోట్లకు నో లిమిట్స్ అంటూ ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ రిలీజ్ డేట్ ని ఏడాది ముందే అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి. తృప్తి డిమ్రీ, వివేక్ ఓబరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న స్పిరిట్ మూవీ 2027 మార్చ్ 5న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల మధ్య నెలకు పైగా గ్యాప్ ఉండడంతో మహేష్ వారణాసి వచ్చే సమయానికి థియేటర్స్ లో ప్రభాస్ స్పిరిట్ సందడి తగ్గడం ఖాయం. సో ప్రభాస్ కి, మహేష్ కి బాక్స్ ఆఫీస్ వార్ లేనట్టే. ఒకటి మాత్రం క్లియర్, ఏప్రిల్ అంటేనే మహేష్ బాబు సెంటిమెంట్. పోకిరి, భరత్ అని నేను, ఇప్పుడు వారణాసి అంటే ఆ లెక్కన చూసినా మహేష్ వారణాసితో ఇండస్ట్రీ రికార్డులను రీరైట్ చేయడం పక్క అంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి, ఎప్పుడు చూడని వసూళ్లని చూపిస్తా అంటోన్న జక్కన్న ఆశలు నెరవేరుతాయో లేదో. మనశంకర వరప్రసాద్ గారు 350 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రీజనల్ లాంగ్వేజ్ లో రికార్డ్ సెట్ చేసిన సినిమా. ఒక రకంగా ఆచార్య, బోలాశంకర్ వంటి ఫ్లాప్స్ తర్వాత ఇది మెగా కంబ్యాక్. దీంతో ఇదే జోష్ లో గత 2 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న విశ్వంబరని ఎట్టకేలకు థియేటర్లోకి వదిలే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇంతకీ విజువల్ ఫీస్ట్ విశ్వంబర బరిలోకి దిగేదిప్పుడు. ఈ సినిమాపై చిరు మనసులో మాట ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. బింబిసారాతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన వశిష్ఠ విశ్వాంబర అంటూ చిరుతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయకులుగా, సురభి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా టీజర్ వదిలినప్పటి నుండే గ్రాఫిక్స్ చీప్ గా ఉందని, విజువల్స్ వరస్ట్ గా ఉన్నాయని ట్వీట్స్, ట్రోల్స్, కామెంట్స్ తో ఫుల్ టార్గెట్ అయిపోయింది. నిజానికి కేవలం గ్రాఫిక్స్ కోసం 75 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. వాస్తవానికి ఈ సినిమా ఆలస్యానికి కేవలం అదే కారణం. అయితే తాజాగా చిరు మాట్లాడుతూ సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూలై 9 లేదా 10 తేదీలో థియేటర్లోకి రావచ్చని హింట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి బోలాశంకర్ వంటి ఫ్లాప్ తర్వాత వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సూపర్ సక్సెస్ కొట్టడంతో ఇక ఇదే ఊపులో విశ్వంబరాన్ని కూడా వదలడానికి రెడీ అయిపోయారన్నమాట. ఇక సినిమా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో చందమామ కథల హీరో 7 లోకాలకు ప్రయాణిస్తాడని, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది, సెకండ్ హాఫ్ వేగంగా ఉంటుందని, చివరి అరగంట అసలు చిరు విశ్వరూపం చూపిస్తాడని ఫిలిం నగర్ టాక్. చూడాలి మరి, జగదేక వీరుడు అతిలోక సుందర్ని మైమరిపించేలా విశ్వాంబర ఉంటుందని అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ వాటిని అందుకుంటారో లేదో. సినిమా ఫెయిల్ అయితే డైరెక్టర్ పేరు తీసుకోవడానికి కూడా హీరోలు ఇష్టపడరు. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం టాలీవుడ్లో రేర్ స్టోరీ. అవును, రాజాసాబ్ లాంటి డిజాస్టర్ ఇచ్చాక కూడా మారుతితో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట మన డార్లింగ్. మరి హొంబోళి ఫిల్మ్స్ ప్రభాస్తో చేయబోయే 3 భారీ చిత్రాల్లో ఒకటి మారుతి సినిమానేనా? అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా ఇండస్ట్రీలో నడిచే హాట్ టాక్ మాత్రమేనా?
సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన ద రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. దీంతో ఇలాంటి సినిమా ప్రభాస్తో ఎలా తీస్తారు అంటూ డైరెక్టర్ మారుతి మీద ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం, ఇంటి అడ్రస్ చెప్పిన తర్వాత పార్సెల్లు, లెటర్లు, ట్రోల్స్ అన్నీ మనం చూసిందే. అలాంటి టైంలోనే ఒక షాకింగ్ న్యూస్. అదే రాజాసాబ్ ఫ్లాప్ అయినా కూడా మారుతికి మరో సినిమా కోసం హోంబలే ఫిలిమ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాడని, హోంబలే ప్రభాస్ కాంబోలో ప్లాన్ చేస్తున్న 3 సినిమాల్లో మారుతి సినిమా కూడా ఒకటన్న టాక్ ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది. దీంతో ఇది 100% ఫేక్ న్యూస్ అని సలార్ 2 నుంచి ప్రశాంత్ నీల్ ని పక్కన పెట్టి మారుతిని ఎలా పెడతారంటూ సెటర్స్ వేస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. ఇక మారుతితో ఇంకో సినిమానా, మీకు దండంరా బాబు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తే, ప్రభాస్ అన్న ఎవరితో చేసినా ఓకే, మారుతితో మాత్రం మళ్ళీ వద్దు అంటూ రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు మరికొందరు. మొత్తానికి ఈ న్యూస్ ఒకటి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షన్ పుట్టిస్తుంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే, మారుతికి హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ హీరోగా నుంచి అడ్వాన్స్ రావడం నిజమే కావచ్చు, కానీ అది ప్రభాస్ హీరోగా కాదని, మారుతి స్టైల్లో ఒక మీడియం హీరోతో సినిమా చేసేలా ప్రభాస్ సెట్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అంటే రాజాసాబ్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన మారుతికి అండగా నిలబడేందుకు డార్లింగ్ ఇలా డిసిజన్ తీసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. మరి ఇందులో నిజమెంత అనే దానిపై క్లారిటీ రావాలంటే హోంబలే ఫిలిమ్స్ లేదా డైరెక్టర్ మారుతి లేదా డార్లింగ్ ప్రభాస్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. సమ్మర్ ఒకప్పుడు మూవీ లవర్స్ కి మోస్ట్ స్పెషల్ సీజన్. పెద్ద సినిమాలన్నీ అప్పుడే వచ్చేవి. మరి మేకర్స్ కూడా హాలిడేస్ ని బాగా క్యాచ్ చేసుకునేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా సమ్మర్ డ్రైగా మారిపోయింది. అయితే ఈ ఏడాది సమ్మర్ మాత్రం మోత మోగబోతుందట. మరి ఇంతకీ ఈ వేసవిపై అటాక్ చేయబోయే ఆ సినిమాలేంటో చూసేద్దామా? రామ్ చరణ్ పెద్ది, నాని పారడైస్, పవన్ భగత్ సింగ్, తారక్ డ్రాగన్. వీటిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తప్ప మిగతా వాటిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ వచ్చే ఏడాది సమ్మర్ మాత్రం వేరే లెవెల్. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్నాయి. అవును, ఒకటో రెండో కాదు, ఏకంగా 3 భారీ ప్రాజెక్టులు. మరి ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మార్చి 5న అటాక్ చేసేందుకు రెడీ అయితే, మహేష్ బాబు రాజమౌళిల విజువల్ వండర్ వారణాసి ఏప్రిల్ 7న వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇక అల్లు అర్జున్ అట్లీల సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఏప్రిల్ చివరి వారంలో, మేలో గాని రానుందని టాక్. మొత్తానికి సమ్మర్ 2026 టాలీవుడ్ లో కలెక్షన్ల తుఫాన్ కి కేర్ ఆఫ్ కానుందన్న మాట. కొత్తేడాది మొదలై నెల అయిపోతుంది. మరి ఈ నెలలో సత్తా చాటుతామంటూ బరిలోకి దిగిన సినిమాలు నిజంగా సత్తా చాటాయా? పొంగల్ దంగల్లో దిగి గెలిచిన సినిమా ఏది? ఎవరు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేశారు? చూసేద్దామా? మొదట ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది. కానీ ఫలితం ఫ్లాప్. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు లాస్ వెంచర్స్. అదే సమయంలో చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారి సినిమా వచ్చింది. అన్ని ఏరియాస్ లో హిట్, కొన్ని ప్రాంతాల్లో ఓవర్ఫ్లో. నైజాంలో 30 లక్షల మంది, ఓవర్సీస్ లో $4.5 మిలియన్ వసూళ్లు. మొత్తానికి సంక్రాంతి సీజన్ సిసలైన విజేతగా నిలిచింది సినిమా. ఇక తరువాత రవితేజ హీరోగా వచ్చిన భర్తం హాసైలకు విజ్ఞప్తి సినిమా గత డిజాస్టర్స్ తో పోలిస్తే మెరుగ్గా ఉంది. కానీ చిరంజీవి సినిమాకు టాక్ పెరిగిన కొద్దీ ఇది డౌన్ అయింది. సంక్రాంతి టైంలో కాకుండా వేరే టైంలో వచ్చిన సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు సినిమా వచ్చింది. ఆంధ్ర, నైజాం అన్ని చోట్ల సక్సెస్. ఓవర్సీస్ లాభాలు పెద్దగా రాకపోయినా బ్రేక్ ఈవెన్ సాధించింది. కానీ హీరోయిన్ ని మార్చడం, రీషూట్స్ వల్ల బడ్జెట్ పెరిగింది అన్నది టాక్. ఇక చివరిగా వచ్చిన నారీ నారీ నడుమమురారి సినిమా పెద్ద బజ్ లేకుండా వచ్చినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. కానీ సమయానికి థియేటర్లు దొరకకుండా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి. ఇక జనవరి చివర్లో ఓం శాంతి శాంతి శాంతితో పాటు మరో 2 చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఈ సినిమాలకు థియేటర్ల సమస్య లేకపోయినా కంటెంట్ లోనే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఓం శాంతి 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 సినిమా క్లిక్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. కానీ ఫలితం వేరుగా వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే జనవరి బాక్స్ ఆఫీస్ లో మన శంకర వరప్రసాద్ గారి సినిమా తిరుగులేని విజయం సాధించింది. అలాగే అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమమురారి సినిమాలు కూడా జనవరిలో సత్తా చాటాయన్నమాట.
90s వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు హీరో శివాజీ. ఆ మధ్య కోర్టు సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన ఆయన ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ఆయనే స్వయంగా నిర్మాతగా మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండవ చిత్రంగా సంప్రదాయని సుప్పిరి శుద్ధపూసని అనే సినిమాని తెరకెక్కించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. ప్రీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ లెంత్ రోల్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్న థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ గారు థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. సాయి అన్న థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్, బోత్ ఆఫ్ యూ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నేను ఈ క్యారెక్టర్కి సరిపోతానని నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ ఇట్ వాస్ లైవ్లీ వర్కింగ్ విత్ లయ గారు అండ్ ఆల్ ది కో యాక్టర్స్. మీరు సినిమా చూస్తే యూ నో ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ శివాజీ గారు, ఇట్స్ సెకండ్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థ్యాంక్స్ ఆల్వేస్ శివాజీ గారికి. ఎందుకంటే నేను పిచ్ డెక్ పంపించి కథ కూడా పూర్తిగా నెరేట్ చేయకముందే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు ఆయన. సార్ ఆల్వేస్, అది మీకు తెలుసు, లైఫ్ లాంగ్ మీరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ హీరో. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా తర్వాత కాస్టింగ్ దగ్గర నుంచి కానీ అండ్ టెక్నీషియన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా సార్ ఇన్వాల్వ్ అయ్యి చాలా నాకు హెల్ప్ చేశారు. సో అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, ఇలా ఎన్నో ఫిల్మ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్న మిస్ అమ్మ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. సో ఎప్పుడు అదే ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది కూడా చూసి మిస్ అమ్మ అనుకునే ఛాన్స్ ఉంది, బట్ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. సో ఇట్స్ నాట్. సో రత్నమాల వేరు, ఉత్తర వేరు. సో ఇప్పుడు వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు నుంచి ఉత్తర గుర్తుపెట్టుకుంటారు. ఈ కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించి ఈటీవీకి పంపించాను విన్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు. సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు, ఆ కంపెనీలో నేను గడిచిన 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఒక 5-6 సినిమాలు చేశాను. లాంగ్ రిలేషన్ ఇది, ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు. ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాపినీడ్ గారు. నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపింగ్ స్టార్.